హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫంక్షన్ విత్ పారామీటర్స్ అనమాట. సో ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను, ఓన్లీ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను, కానీ ఇక్కడ పారామీటర్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చూపిస్తాను. సో పారామీటర్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసుకున్నప్పుడు అదే ఫంక్షన్ని మనము రిపీటెడ్గా చేయకూడదు అనమాట. సో రిపీటెడ్గా చేయొచ్చు, బట్ మనం అనుకున్న విధంగా రాదనమాట. ఇప్పుడు సపోజు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఓకేనా. సో మనం ప్రీవియస్గా ఏం చేసాము, ఏదన్నా ఒక డేటా ఒక మ్యాటర్ని 10 సార్లు ప్రింట్ చేయాలంటే ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. సో దానికి మనం ఏం చేసాము, ఫంక్షన్ అని ఇచ్చాము, ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే పారామీటర్స్ ఇస్తాం అనమాట. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు హలో ప్రేమ్ కుమార్ అనేది అనుకుందాం. సో హలో ప్రేమ్ కుమార్ అంటే నెక్స్ట్ ఇంకొక పారామీటర్తో వేరే అతను కూడా హలో అని ఇవ్వాలి అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూడండి. సో ఒక ఎగ్జాంపుల్, ఓకేనా. ఇప్పుడు 10-20 ఉంది. సో 10-20 ఉంది. డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఏం రాస్తాము, a+b అని రాస్తాము. తర్వాత ఇంకోటి 30-40 అండ్ 25-55 అట్లా డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నాము. అండ్ కానీ రిజల్ట్ మాత్రం సమ్మే కావాలి మనకి. సో అర్థమైంది కదా. సో రిజల్ట్ సమ్ రావాలి. సో దానికి ఏం యూజ్ చేస్తామంటే ఫంక్షన్లోనే సమ్ అని ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటాం. దానికి పారామీటర్స్ వచ్చేసి a, b అని తీసుకుంటాం, ఓకేనా. ab. సో ఇవి పారామీటర్స్ అనమాట. సో ab అనేవి పారామీటర్స్. సో పారామీటర్స్ అయినప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ టు a+b అనమాట. సో వాల్యూస్ అనేది మనం ఇంకా అసైన్ చేయలే, అర్థమైందా. సో ఇంకా అసైన్ చేయాలి. అసైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, సమ్ అని ఇచ్చేసి 10-20 అని ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఈ కోడ్ అయిపోయినాక మళ్ళీ ఇంకో 10 కాదు, నాకు 30-40 కావాలి. సో 30-40 కావాలంటే మళ్ళీ 30-40 అని ఒక పారామీటర్స్ ఇస్తాం. అంటే పారామీటర్స్ అనేది మన ఇష్టం అనమాట, ఏమైనా ఇచ్చుకోవచ్చు. అందుకే ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ వచ్చేసి మన ఇష్టం, ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఓకేనా. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓకే. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నాము. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఏదో సంథింగ్ ఫంక్షన్ నేమే తీసుకున్నాము. సో క్యామెల్ కేస్ అంటారు దీన్ని, ఓకేనా. సో పారామీటర్ 1, పారామీటర్ 2. సో పారామీటర్స్ అనేది మనం ఇవ్వాలి. సో వీటిని పారామీటర్స్ అంటారమ్మా. సో పారామీటర్ 1, పారామీటర్ 2. స్టేట్మెంట్ ప్రింట్ కావాలి. సో స్టేట్మెంట్ ప్రింట్ అయినప్పుడు మనం ఏం కావాలి, ఫంక్షన్ నేము అండ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. సో ఆర్గ్యూస్ ఇవ్వాలి. సో పారామీటర్స్ ఇచ్చాము పైన, కానీ దానికి ఆర్గ్యూ ఇవ్వాలి కదా. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్ ఇది ఇవ్వాలి, ఆర్గ్యూ అది ఇవ్వాలి అని. సో అట్లా అనమాట, ఓకేనా. అర్థమైంది కదా ఇది. సో మనము ప్రాక్టికల్ వేలో ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం, ఓకేనా. ఓకే. సో నేను ప్రీవియస్గా చేశాను కదా, సేమ్ ఇదే అనమాట, కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది ఏమనేది చూపిస్తా ఇప్పుడు, ఓకేనా. ఓకే. ఇప్పుడు హలో చూడు, హలో అనే ఫంక్షన్ ఇచ్చాము. హలో ఇక్కడ హాయ్ ఉంది కదా. ఓకే, జస్ట్ హాయ్ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, హలో అని మనం ఇచ్చేస్తాం. సో హలో అని ఇచ్చేస్తే ఏమవుతుంది, అది హాయ్ అని వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం పారామీటర్ ఇవ్వాలి, హాయ్ సంథింగ్ పేరు కానీ ఇంకోటి కానీ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఇప్పుడు నేను పారామీటర్స్ అని చెప్పా కదా. సో పారామీటర్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఎఫ్ నేమ్ అని ఒక పారామీటర్, ఓకేనా. ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్, ఓకేనా. ఎఫ్ నేమ్ కామా ఎల్ నేమ్. సో ఇప్పుడు పారామీటర్స్ ఇచ్చాము. పారామీటర్స్ ఇచ్చినాక మనకు ప్రింట్ కావాలి కదా, అర్థమైందా. సో హాయ్ అని ఇచ్చేసి మనకి పారామీటర్స్ కావాలి. సో పారామీటర్స్ అనేది ఏమి, సో ప్లస్ ఎఫ్ నేమ్, ఓకేనా, మళ్ళీ ప్లస్ ఎల్ నేమ్, ఓకేనా. ఎఫ్ నేమ్ అండ్ ఎల్ నేమ్, అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఈ పారామీటర్స్లో ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, సో ప్రేమ్ కామా కుమార్ ఇలా. సో ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. సో సేవ్ చేశాను. చూడండి, హాయ్ ప్రేమ్ కుమార్ వచ్చింది. సో ఇక్కడ మనము స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక ప్లస్ తీసుకుంటున్నాను. సో ప్లస్ తీసుకొని సో కొంచెం స్పేస్ ఇస్తాను. చూడండి, హాయ్ ప్రేమ్ కుమార్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకో పేరుతో పిలవాలి. సో ఇప్పుడు హాయ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి హాయ్ రామ్ కుమార్ అట్లా. సో చూద్దాం. సో హలో
సో రామ్ కామ కుమార్. సో మనము ఇలా పిలుస్తున్నాం, ఓకేనా. సో రామ్ కుమార్ని కూడా పిలిచాం. చూడండి హాయ్ రామ్ కుమార్ అంటే ఇక్కడ ప్లస్ అనేది మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తాము. సో ఇప్పుడు బ్రేక్ ఇచ్చేస్తాం. చూడండి హాయ్ ప్రేమ్ కుమార్, హలో రామ్ కుమార్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కుమార్ అనేది తీసేస్తున్నా. ఈ కుమార్ అనేది తీసేసిన. సో తీసేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్ అని వచ్చేసింది. అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చేసింది? అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది? మనము ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇవ్వలేదు. సో అందుకు అన్డిఫైన్డ్ వచ్చేసింది. అసలు మొత్తానికి ఇవ్వలేదు అనుకున్నాం. సో మొత్తానికి ఇవ్వలేదు అనుకుంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ హాయ్ అన్డిఫైన్డ్ అంటే మనం ఏది డిఫైన్ చేయలేదు ఇంతవరకు, ఓకేనా. సో అది అన్నమాట, అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమి రామ్ కుమార్ డిఫైన్ చేసాం. సో రామ్ అనేది ఫస్ట్ నేము, కుమార్ అనేది లాస్ట్ నేమ్, అలా డిఫైన్ చేసాం. ఒకవేళ రాలేదు అనుకుంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి మనము సమ్ అని చేయాలి, లేదంటే ఏదో సంథింగ్ సమ్ అని ఇచ్చేస్తే చాలు. సమ్ ఇక్కడ సమ్ అని ఇచ్చేసిన చాలు, సంథింగ్. ఇప్పుడు చూడండి హాయ్ సంథింగ్ అంటే ఇక్కడ మనం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా వాల్యూస్ ఏమున్నాయి, సమ్ సంథింగ్ ఉంది. కానీ ఇక్కడ రామ్ అనేది ఆల్రెడీ ఉంది. సో రామ్ అనేది మనం డిఫైన్ చేసాం కాబట్టి అది ఓవర్ రైట్ చేసి రామ్ కుమార్ని పెడుతుంది. రామ్ కుమార్ కూడా తీసేసినాం అనుకోండి, ఇట్లా వచ్చేస్తుంది. సో ఎలా వస్తుంది? కుమార్ సంథింగ్ అని వస్తుంది. అర్థమైంది కదా, ఓకేనా. అర్థమైంది. ఇది పారామీటర్, ఓకేనా. సమ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎలా చేయాలనేది ఓకే. సరే ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను. ఏ ఫంక్షన్ పేరు ఏం పేరు వచ్చేసి సమ్ అని తీసుకుంటాను, ఓకేనా. సో ఫంక్షన్ విత్ సమ్ అనమాట. సో సమ్ చేయాలనుకుంటున్నాం కదా మనం. సో సమ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏ కామా బి అని ఒక పారామీటర్స్ ఇస్తాం. సో పారామీటర్స్ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఏమని ఇస్తున్నాము? ఏ ప్లస్ బి, ఓకేనా. ఏ ప్లస్ బి అని ఒక పారామీటర్ని యూజ్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని మనం కాల్ చేయాలి. సో కాల్ చేయాలంటే ఏం చేయాలి? కాల్ చేయాలి కదా. ఇప్పుడు కాల్ చేద్దాం, ఓకేనా. సో కింద కాల్ చేద్దాం సమ్. సో మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? ఏ కామా బి. సో మనము వాల్యూస్ ఇవ్వాలి, 20, 30 అని వాల్యూస్ ఇవ్వాలి. వాల్యూస్ ఇచ్చేసి మనం ఇప్పుడు సేవ్ చేయాలి. చూడండి 50 వచ్చేసింది, ఓకేనా. 30 అంటే ఇక్కడ మనము ఫంక్షన్ అనేది కాల్ చేసాము. కాల్ చేసినాక మళ్ళీ వాటికి పారామీటర్స్ ఇచ్చాం. పారామీటర్స్ ఇచ్చినాక తర్వాత 20, 30 అనేది ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. సో 20. ఇంకోటి కూడా మనం చేయొచ్చు. ఏం చేయొచ్చు? సమ్ అని ఇచ్చేసి ఇక్కడ 40, 60 అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో అప్పుడు మనకి ఏమవుతుంది 100 అవుతుంది, ఓకేనా. సో ఇది అనమాట. సో దీన్ని కామెంట్స్ చేస్తాను, కామెంట్స్ చేస్తే మీకు అవైలబుల్. సో 100 అర్థమైంది కదా. 40 + 60. సో ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్ అనమాట. సో సమ్ ఏదైనా చేసుకోవచ్చు మనం. సమ్ కాదు, మల్టిప్లికేషను, డివిజను, మీ ఓన్ అనమాట. సో ఈజీ అనమాట, చాలా ఈజీ. మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.